కానీ ఏదన్నా పోరుతో సాధించగలం అన్న నమ్మకం అయితే మీకుంది. ఉంటది తప్పకుండా. 50 ఏళ్ళుగా మీరు అదే చేస్తూ వచ్చారు, సాధిస్తూ వచ్చారు. మానవుడు పుట్టినప్పుడు బతుకే ఒక పోరాటం, అదే చెప్పు, బతుకే ఒక పోరాటం, ఓటమి గెలుపుల పయనం, ఏటికి ఎదురీదడం ప్రకృతి నేర్పిన రహస్యం, రహస్యం ఈ బతుకే ఒక పోరాటం. అంటే ఇక అన్ని పుట్టిన జంతువులకు అన్నిటికీ ఎవడు లేడు. ఆ పక్షులకు, ఆ జంతువులకు, ప్రకృతికి, ఈ చెట్టుకు అవి పోరాడి బతికినాయి. స్ట్రగుల్ ఈజ్ లైఫ్, అది పోరాడి మార్చుకున్నాయి. అలా మార్చుకున్న క్రమం లోపల జరిగింది. లేకుంటే ఎవడన్నా గాలిలో ఎగురుతాడు అనుకున్నావా? లేకుంటే వీళ్ళ చేస్తారు అనుకున్నావా? అట్లా మానవుడు అనికి ఉంటే ఈ అభివృద్ధి ఉండేది కాదు. కాబట్టి ప్రతిదీ మారుతుంది, ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది. దట్ ఈస్ సూత్రం. ప్రతిదీ మారుతుంది, ప్రతి మార్పులో అభివృద్ధి ఉంటుంది. ఆ పరిణామ క్రమం అభివృద్ధి క్రమం అవుతుంది. టైమ్ అండ్ స్పేస్, ఆ టైమ్ అండ్ స్పేస్. ఆ పొద్దుగల పరమాన్నం, తెల్లారితే పురుగులన్నం. ఆ టైంలో దేన్నైనా లోతుకెళ్ళి చదవాలి. సముద్రం అలలి చూసి పొంగిపోయాను, అలా ఆడుకుందామని డైవ్ కొట్టాను. కొంత లోతుకెళ్తే ఒక చేపను మింగనా కురుకుతున్న మరో చేపను చూసి ఇదేం అన్యాయం అనుకున్నా. మరింత లోతుకెళ్తే నన్నే మింగే తిమింగలాలను చూసి ఈ భయమైపోయింది, చెమటలు పెట్టాయి. ఛా, ఏంటి ఆనందం, పైకి పోదాం అనుకున్నాం. అప్పుడు నా అంతరాత్మ చెప్పింది, వరే గద్దర్, మరింత లోతుకెళ్ళి చూడని. నేను పాతాళం వెళ్ళాను. పాతాళంలో ఆనిముత్యాలు నా నెత్తిన కిరీటమై మురిసిపోయినాయి. దేన్ని పైపైన కాదు, లోతుకెళ్ళి చదువుమని. ఎస్, అది గురించి సమాజం మారుతూ ఉంటుంది, మార్పులు జరుగుతూ ఉంటాయి. మన కంటి ముంగట ఇన్ని మార్పులు జరిగినాయి. ఇప్పుడు ఎవడో మనిషి ఎక్కడ పోతుండో ఆడ కూకుండా ఈడుండి మనం మాట్లాడుకుంటున్నాము. ఇన్ని మార్పులు జరుగుతున్నప్పుడు సమాజంలో అది కూడా జరుగుతుంది. అది కూడా ఐవ్స్ అండ్ ఐవ్ నాట్స్ పోతుంది. అది కొన్ని టైం పడుతుంది, వెనుక ముందు అవుతుంది. ఈ కులమతాలు కూడా పోతాయి. గద్దర్ని గుడిలోకి రాని అనేవాడు గర్భగుడిలోకి తీసుకొని పోయి శివుని పాలతో అడిగిపించాడు. అది వస్తుంది అనుకున్నావాను? అది వస్తుంది అనుకున్నా? అది వస్తుందో రాదో పక్కన పెట్టండి. కానీ నాకు ఒక డౌట్ అండి. మీరు యాక్చువల్గా ఒకప్పుడు దేవుణ్ణి నమ్మేవారు కాదని తెలుసు. ఎప్పుడు నమ్మేవాని కాదో ఇప్పుడు ఒకటి చాలా మందిని అడుగుతున్నది, దేవుడు అంటే ఎవడు? మీరు ఇట్లా ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, దేవుణ్ణి నమ్ముతున్నారు, పూజలు చేస్తున్నారు అని. ఇప్పుడు ఎప్పుడు నమ్మలేదని, నేను ఎప్పుడు ప్రకృతిని ప్రేమిస్తాను. ఓకే, సో ప్రకృతి దేవుడు ఒకటే, ప్రకృతిలో భాగమే, కనిపించేటోడే ప్రకృతి. సో స్పిరిచువల్ డెమోక్రసీ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నిన్న కూడా అడిగిండు ఒక ఆయన, అడితే మనోడు హిందుస్థాన్ టైం అడితే, ఇక్కడ ఒక పోతూ గుడిని షూట్ చేసుకొని పోండి. అది ఉట్టి చిన్న గుడి, మేము పోషమ్మ గుడి మా మిత్రులంతా చేసారు. మా గుడికి తాళం లేదు, తలుపు లేదు, కుక్క వండుకుంటుంది, కొబ్బరికాయలు ఒకటి పంచుకోడు, పైసలు వేయడు, సోషలిజం ఆడుంది. ఇక్కడ 7 గుళ్ళని ఉంది, వాడికి తాళం వేసారు దేవునికి. వాడు గంట కొట్టినప్పుడే తీయాలి, ఆడికి లైన్లో పోవాలి, ఆడ పైసలు వేయాలి. దిస్ ఈజ్ స్పిరిచువల్ డెమోక్రసీ, దట్ ఈస్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది గాడ్. ఓకే, అందుగురించే ప్రకృతి ఏదైతుందో మానవునికి అర్థం కానప్పుడు ప్రకృతిని దేవుడా, అమ్మ, అయ్య అంటాడు. ప్రకృతి మీద కొట్లాడేవాడు. నేనే మొక్కుతున్నానా? ట్రైబల్స్ ఇప్పటికి కూడా పంటలు వేసినప్పుడు మొక్కరా, చెట్లకు రాళ్ళకు మొక్కరా, అంతంగా అనే విషయంలో వచ్చినప్పుడు వస్తాడు. కానీ గద్దరు స్పిరిచువల్ డెమోక్రసీని గౌరవిస్తారు. ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు, మేము యాదగిరి గుట్టకు పోయినాం, లైన్లో నిలబడితే ప్రజలందరూ సెల్ఫీ దిగుదాం, జై జై తెలంగాణ అంటున్నారు. ప్రజలు ఎట్లా తెలుస్తున్నారు? అక్కడికి వెళ్ళి పక్కకు రాని కానిస్టేబుల్స్ అందరూ వచ్చారు కాలేజుకొని, అన్న నేను చిన్నప్పుడు నీ పాట విన్నందుకు నా బొక్కలని ఇరగొట్టారు, ఇప్పుడు నేను కానిస్టేబుల్ని అన్నాడు. తర్వాత హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు వచ్చి, అన్న నేను సెల్ఫీ దిగుతా అన్నారు. ఆడికెళ్ళి అందరూ తీసుకొని పోయారు. పంతులు లోపలికి రమ్మన్నాడు. పూజ ఏం మొక్కుతాం అన్న. నేను నా పంతులు, యాదగిరి దేవుడు ఒరిజినలేనా? నేను 70లో చూసినోడు కాదు బిడ్డ, అక్కడ ఉన్నాడు ఒరిజినల్ గుండెల, అది బలగొడుతారు అని చెప్పిండు. ఎట్లా తెలిసింది ట్రూత్? ఓహో, ఇది చూడాలన్నా అన్నాడు. సో అన్నీ వాడినాం. పాడిన తర్వాత ఒక పాట పాడమన్నాడు. యాదన్నమా యాదన్న యాదగిరి నరసన్న, యాదన్నమా యాదన్న యాదగిరి నరసన్న,
యాదాద్రి వైనావు యాది మరిసిపోకన్నో యాదన్న మా జాదన్న యాదన్న మా యాదన్న యాదగిరి నరసన్న యాదాద్రి వైనావు యాది మరిసిపోకన్నో యాదన్న మా జాదన్న పుట్టిన బిడ్డకు పుట్టబోయే కొడుకుకు యాదన్న యాదగిరని పేరు పెట్టుకున్నాము నువ్వు పేరు తుడుచుకొని పేరు మడిపెయ్యకో యాదన్నమా యాదన్న. ఎట్లొచ్చింది సాహిత్యం, ఎంత గొప్పగా రాయగలిగినాం. పాలకుర్తి పోయినాం, సోమనాథ్ టెంపుల్ పోయి పోతరాజు టెంపుల్ పోలే, బాపరేణుల ఇంటికి పోయినాం. వాళ్ళ అమ్మన్నది ముసలిది, పెద్ద మనిషి బిడ్డ, పోతన్న భక్తులం, ఇల్లు కూలిపోతుంది, జర మంత్రికి చెప్పి జర ఇల్లు కట్టించమంటే ముఖ్యమంత్రికి ఒక లెటర్ పెట్టాం. పోతన్న పోయినాం, మొత్తం గోరి మట్టిలో గడ్డి ఒలిసింది, తుమ్మలు ఒలిసినాయి, పాడిపోతుంది. అది ప్రజలకు రిప్రజెంట్ చేసినాం. అందుకే బడి, గుడి, పాఠశాల, పోలీస్ స్టేషన్, వైద్యశాల అనే పల్లె దర్శనంలోకి పోతున్నా. దాంట్లో భాగంగా ఇవన్నీ. ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి. ఈ మధ్య పోయినాం, వేములవాడకు పోయినాం, మొన్న నల్లగొండకు పోయినాం, నిన్న యాదగిరిగుట్టకు పోయినాం, మొన్న పాలకుర్తికి పోయినాం. సో తెలంగాణలో పల్లె దర్శనం చేసుకుంటున్నాం. దేవుని భాగంగా దేవుడు దాంట్లో భాగం పోవాలి కదా, దాంట్లో భాగం పోవాలి కదా. ఓ బడి పోయి, ఓ గుడికి పోయి దేవుని దగ్గర గుడికి పోలే, బాపరాయణ దగ్గర పోయినాం. దట్ ఈస్ గద్దర్, దట్ ఈస్ క్లాస్ అవుట్లుక్, దట్ ఈస్ స్పిరిచువల్ డెమోక్రసీ. అక్కడ పోతే ఆమె చెప్పింది, మా ఇల్లు కూలిపోతుంది బిడ్డ, జర ముఖ్యమంత్రి అంటే అది తీసుకొని వచ్చి ఐఏఎస్ ఆయనకి ఇప్పుడు ఉన్నది రిప్రజెంటేషన్ పెట్టి అయ్యకి మాట్లాడి ఆమె చెప్పింది అని దండం పెడతా, ఆ ఇల్లు కూలిపోతుందట. మై డియర్ బ్రదర్, వర్కర్, సిస్టర్, లుక్ ఎట్ మీ, లిజన్ ఎట్ మీ. దిస్ ఈస్ ది డైలాగ్ బిట్వీన్ ప్రేమ అండ్ మీ. అండ్ యు సీ ఇన్ ది I dream. You see this dialogue in idiom. Thank you very much.